మార్స్ 140 మిలియన్ల మైళ్ల దూరంలో ఈ గ్రహం భూమికి చాలా దగ్గరగా ఉంది. 1965 నుండి మార్స్ యొక్క భూభాగాలను సర్వే చేయడానికి దాదాపు 20 మిషన్లను విజయవంతంగా పంపించారు. మార్స్ ఒక చల్లని పొడి ప్రదేశం. మార్స్ గురించి ముందుగా ఆ గ్రహం పచ్చగా జీవంతో నిండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. తమ టెలిస్కోపులతో శాస్త్రవేత్తలు ఉపరితలంపై కాలువల వంటి నిర్మాణాలను కనుగొన్నారు. వాటిని అక్కడ ఏలియన్స్ నిర్మించిన కృత్రిమ నిర్మాణాలుగా వారు తప్పుగా భావించారు. కానీ 1965లో మొదటి మార్స్ మిషన్ మెరైనర్ 4 ప్రోబ్ రెడ్ ప్లానెట్ మీదుగా ప్రయాణించి బంజరు ఉపరితలం యొక్క చిత్రాలను తీసిన తర్వాత అక్కడ జీవనం లేదని నిర్ధారించారు. ఇంకా అక్కడ ద్రవ నీరు లేదని మరియు బలమైన గాలులతో నెమ్మదిగా కలిగే ఇసుక దిబ్బలతో కప్పబడి ఉందని, లోతైన లోయలతో మరియు అగ్నిపర్వతాలు ఉందని తెలిసింది. మార్స్ ఉపరితలం పొడిగా ఉన్నప్పటికీ దానిలో నీరు ఉంది, కానీ ద్రవ రూపంలో మాత్రం కాదు. H2O దాని ఖనిజాల పరమాణు రూపంలో నిక్షిప్తమైన మంచు, వాతావరణం మరియు ఆవిరి రూపంలో పరమాణులతో బంధించబడింది. భూమితో పోలిస్తే అంగారక గ్రహం ఒక నిశ్చల మరియు నిశ్శబ్ద ప్రదేశం, మరియు ఇది మన భూమిలా జీవనానికి ఆశ్రయం ఇవ్వలేదు, ఎందుకంటే గడ్డకట్టి ఎండిన వాతావరణం అక్కడ ఉంది.